హాయ్, వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్. ఈరోజు మే 13వ తారీఖు. అందరికి తెలుసు మన యొక్క అసెంబ్లీకును పార్లమెంట్లకును ఓటింగ్ అనేది జరుగుతుంది. సో ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది మన బాధ్యత. ఎందుకంటే సమాజం ఏ విధంగా ఉంది, సమాజంలో మనల్ని పాలిస్తున్నటువంటి పాలకులు మనల్ని ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. గత 5 ఏళ్ళ ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది, ఎన్నుకోబోయేటువంటి వ్యక్తి ఎటువంటి అయితే మనకు బాగుంటుంది అనేది మనం ముందుగా గుర్తించుకొని ఈ యొక్క ఓటు హక్కునైతే ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఓటు హక్కు అనేది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఇది అన్నమాట. అది ఓటుతో ఏదైనా సాధించవచ్చు. అంటే ఓటర్లు తలుచుకుంటే ఎంతటి పెద్ద లీడర్నైనా సరే అవినీతి పరుణ్ణి మట్టి కరిపించేటువంటి శక్తి ఒక ఓటుకు ఉంటుంది. కాబట్టి దయచేసి ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకొని మనకు ఎవరు సరి అయిన వ్యక్తి, ఎవరు మంచి వ్యక్తి, ఎవరు చెడు వ్యక్తి అనేది మనకు తెలిసిపోతుంది. ఆ విధంగా మంచి వ్యక్తిని ఎన్నుకొని సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని ఎన్నుకొని ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటువంటి వ్యక్తులను ఎన్నుకొని మనము సమాజాన్ని ఎలాంటి ఇది లేకుండా సమాజంలో స్వేచ్ఛ అనేది ఉండేటటువంటి వ్యక్తులను ఎన్నుకొని మనము మన యొక్క భారతదేశాన్ని, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనకు సక్రమమైన దారిలో ఎవరైతే నడపగలరో అటువంటి వ్యక్తులకు మనం ఓటు వేసి వారిని గెలిపించుకొని మనం సంతోషంగా ఉండేటువంటి ఇది మనం చేసుకోవాలి. కాబట్టి ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి. అది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కు అన్నమాట. ఓటు హక్కు అనేది మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. 100కి 100 అత్యవసర పరిస్థితుల్లో ఉంటే తప్ప, అది కూడా మనం ప్రాణాపాయ స్థితిలో ఉంటేనే. లేదంటే ఎక్కడ ఉన్నా సరే వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి. మంచి వ్యక్తులని మాత్రమే ఎన్నుకోండి. చెడు వ్యక్తులను బహిష్కరణ చేయండి. మనకు ఈ ఓటు విలువ ఎప్పుడు తెలుస్తుందంటే చాలామంది డబ్బుకు ఇదైపోతున్నారు అన్నమాట. అంటే ఓటుకు నోటు తీసుకుంటున్నారు. అది సరైన పద్ధతి కాదు. మనం ఎప్పుడైతే ఓటు హక్కును అమ్ముకుంటామో అప్పుడు మనము ఓటు వేసి గెలిపించినటువంటి మన అనుకున్నటువంటి నాయకులే మనల్ని దూషిస్తారు, బయటికి దొబ్బేస్తారు. ఏ చిన్న పని అడిగినా కానీ నీకు ఓటు నేను కొనుక్కున్నా అంటాడు. అటువంటి మాట అనేది మనం పడకూడదు. కాబట్టి మంచి వ్యక్తులను డబ్బుకు లొంగకుండా మనం ఎన్నుకోవడం వలన మనకు రేపు పొద్దున ఏదైనా పని కావాలంటే కూడా అడిగేటువంటి దమ్ము ధైర్యం మనకు ఉంటుంది. కాబట్టి ఓటర్లందరూ డబ్బు తీసుకోవడం మానేయండి. ఫస్ట్ డబ్బు పంచడానికి వచ్చిన వాడిని కాలర్ పట్టుకుంటే వాడు మనకు డబ్బు ఇవ్వడానికి రాడు. వాడు ఇచ్చేటువంటి 1000 రూపాయలు, 1500, 2000 మనకు జీవితకాలం పోషించలేదు కదా. మన జీవితంలో మనము మన పోషణకు ఏమవసరమో అటువంటివి మనం సాధించుకోవాలి అంటే నీతి నిజాయితీగా డబ్బుకు లొంగకుండా ఓటు వేసి మనం గెలిపించిన నాయకుడు మనకు పని చేయకపోతే కాలర్ పట్టుకొని అడిగేటువంటి దమ్ము మనకు ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? మనం డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలి. ఓటు హక్కును అమ్ముకోకూడదు. ఓటు హక్కును అమ్ముకోవడం వలన మనము సమాజంలో చాలా చీప్ అయిపోతాం. దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఓటరు ఓటును అమ్ముకోకుండా ఓటు హక్కును వినియోగించుకోండి. అవినీతి సమాజాన్ని ప్రాలదోలి మంచి సమాజాన్ని మనమే నిర్మించుకుందాం. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోండి. నమస్తే.